ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇంకొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు. కాబట్టి ముందుగానే ఏ పండుగ ఏ రోజున వచ్చింది, ఆ రోజున ఏం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి. జనవరి 1 గురువారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం కురిపించాలంటే గురువారం రోజు ఉదయాన్నే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. అలాగే నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. జనవరి 13 మంగళవారం రోజు భోగి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని తల స్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లు వేసుకుని స్నానం చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల తల మీద భోగి పండ్లు పోయాలి. 12 సంవత్సరాల లోపున్న చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయవచ్చు. ఈ భోగి పండుగ రోజు చిన్న పిల్లల తలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం. చిన్న పిల్లల తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి పండుగ రోజున తలపైన భోగి పండ్లను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. జనవరి 14 బుధవారం రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి పండుగ రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ సంక్రాంతి పండుగ రోజున గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి. ఇలా ఇంటి ముందు రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తలచి వచ్చి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు. ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డులు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున గోమాతను పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. జనవరి 15 గురువారం రోజు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ పండుగ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. కనుమ పండుగ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండుకోవాలి. చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ఈ కనుమ పండుగ రోజున కాకులకు ఆహారం వేయాలి. ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి. కనుమ పండుగ రోజున మినపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున ఇంటి ముందు రథం ముగ్గుని తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించి
మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. పండుగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీంతో ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.